హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది. అరబిందో ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎల్మెడ్ లైఫ్ సైన్స్ అని చెప్పి ఉంది. ఎల్మెడ్ లైఫ్ సైన్స్. ఓకే. థర్డ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఓకే. ఈ 4 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ అలాగే మెయింటెనెన్స్ అంటే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్. ఈ 4 డిపార్ట్‌మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం 8 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో మనకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. హైదరాబాద్‌కి దగ్గరలో పటాన్‌చెరు అనే లొకేషన్ ఏదైతే ఉందో, పటాన్‌చెరుకి దగ్గరలో కర్దనూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ కర్దనూర్ అనే విలేజ్ దగ్గర మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌కి సంబంధించిన యూనిట్ 2 అనే యూనిట్ అయితే అక్కడ లొకేటెడే ఉంటుంది. 8 నవంబర్ రోజు అంటే సాటర్‌డే రోజు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే రేపే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్‌లో మనకి అన్ని మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాని గురించి చూసుకుంటే ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 8 నవంబర్ రోజు మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 2 కర్దనూర్ పటాన్‌చెరు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అక్కడే మీకు జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైతే యూనిట్‌లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అదే యూనిట్‌లో మనకి జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. రిమైనింగ్ ఏవైతే క్యూసీ, క్యూఏ అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీటెక్ కెమికల్ లేదా బీఎస్సీ, బీఏ, బీకామ్ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రొడక్షన్ ఏపీఐ కంపెనీ అనమాట ఇది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయడానికి. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే హెచ్‌పీఎల్‌సీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు హెచ్‌పీఎల్‌సీలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే 1-6 ఇయర్స్ మధ్యలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, బీఎస్సీ అలాగే బీఫార్మసీ అడగడం అయితే జరుగుతుంది. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఏక్యూఏ లేదా ఈక్యూఏ ఈ 2 సెక్షన్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 6-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడగడం అయితే జరుగుతుంది. పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ మేనేజర్ అని చెప్పి ఈ 2 పొజిషన్‌లో మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు క్యూఏ డిపార్ట్మెంట్‌కి. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే క్యూసీ, ఎంఎస్సీ, బీఎస్సీ అలాగే బీటెక్ కెమికల్ ఈ మూడింట్లో క్వాలిఫికేషన్ ఉండి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫిట్టర్ అలాగే ఎలక్ట్రీషియన్ ఈ 2 పోస్ట్‌లలో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే డిప్లొమా లేదా ఐటీఐలో ఫిట్టర్ గాని, ఎలక్ట్రీషియన్ గాని ఈ స్పెషలైజేషన్‌లో మీరు ఐటీఐ గాని, డిప్లొమా గాని కంప్లీట్ అయితే చేసుండాలి. ఓకే. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, క్యూసీ డిపార్ట్మెంట్‌కి, క్యూఏ డిపార్ట్మెంట్‌కి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో, ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఆ ఫ్రెషర్స్ కూడా మీరు 21 నుంచి 23, 22, 24, 25 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయితే మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకుముందు పాస్ అయితున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అది కూడా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. కామెంట్‌లో అడిగే ముందు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేసి, ఆ తర్వాతనే డౌట్ అడగండి ఫ్రెండ్స్. నాకు కొంచెం క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 12థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్ ఇది పరవడ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు.
ఇక్కడ చూడండి ఇది ఫార్మేషన్ యూనిట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. యూనిట్ 15లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇది పరవాడకి నియర్ బై లొకేషన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. విశాఖపట్నం దగ్గర. ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ 12థ్ నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకి. జాబ్ లొకేషన్ ఇంకా అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్ అదే లొకేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే యూనిట్ 15 ఉందో అదే లొకేషన్‌లో మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత. అరవింద ఫార్మా లిమిటెడ్ యూనిట్ 15 పరవాడ విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది కదా! ఇక్కడే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 12థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఎల్మెడ్ లైఫ్ సైన్స్ అని చెప్పి ఇది ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంటర్వ్యూస్ వచ్చేసి 8థ్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఇంటర్వ్యూ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్ ఇక్కడ చెర్లపల్లి దగ్గర మనకి యూనిట్ అయితే లొకేటెడే ఉంటుంది. ఎల్మెడ్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నంబర్ 36 ఫేజ్ 5 చెర్లపల్లి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకు కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. 8థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఇది ఫార్మేషన్ యూనిట్ అనమాట. దీంట్లో మనకి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారని చెప్పి మనం చూసుకుంటే ఏదైతే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ ఆపరేటర్‌కి వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కోసం మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ టు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ చూడండి ఎంఫార్మసీ గాని, ఎంఎస్సీ గాని, బీఫార్మసీ గాని, బీఎస్సీ గాని వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు అందరూ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చెర్లపల్లి దగ్గర ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళవి. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి నంబర్స్ వచ్చేసి 9573062634 అని చెప్పి ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి 10149 సారీ 1014901 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి విర్కో బయోటెక్ అనే కంపెనీలో వచ్చేసి మనకి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ అలాగే బీటెక్, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 7థ్ ఇంకా 8థ్ నవంబర్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఆల్రెడీ 7థ్ ఉంది. ఈరోజు రన్ అవుతున్నాయి. అలాగే రేపు కూడా ఇంటర్వ్యూస్ రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి డేట్ 7థ్ నవంబర్ అలాగే 8థ్ నవంబర్ ఫ్రైడే, సాటర్డే 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకి. లొకేషన్ విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నంబర్ 172 పార్ట్ గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే అవ్వండి. మీరు గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేశారంటే విర్కో బయోటెక్ అని చెప్పి అక్కడే మీకు ట్రేస్ అయిపోతుంది. దీనికి సంబంధించిన లొకేషన్ అక్కడెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఏఆర్&డి డిపార్ట్మెంట్, అలాగే ప్యాకింగ్, ప్రొడక్షన్, ఇంజినీరింగ్, వేర్‌హౌస్, అలాగే క్యూసీ, ఇంకా మైక్రోబయాలజీ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్‌కి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ అయితే చేయండి ఇంటర్వ్యూస్‌కి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీఎస్సీ, ఎంఎస్సీ లేదా బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. అక్కడికెళ్ళిన తర్వాత మీ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని మీరు ఏ డిపార్ట్మెంట్‌కి సూటబుల్ అవుతారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఈ విర్కో బయోటెక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్.
ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థాంక్ యూ.